మన శరీరానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో, మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనైనా సైతాన్ గడు భయపెడతాడు. అలలు లేపి అయిపోయింది, అబ్బో అది కష్టం, ఇది కష్టం, అబ్బో అది కష్టం, నిద్ర పట్టుకుని చేస్తాడు వాడు. అవన్నీ దూది గింజలను కొండరాళ్ళుగా చూపిస్తాడు వాడు. మోసపోవద్దు. కొండ వంటి దేవుడినేమో దూది పింజలాగా చూసి, దూది పింజ లాంటి సమస్యనేమో కొండలాగా చూసి, ఏంది సైతాన్ చేసే మోసం కాదు. ఏం లేదండి, వాడు నీకు కూడా అదే ఇస్తాడు. ఏంటి ఇందా చూసి దుర్భిణి ఏమండి, దూరదర్శిని అని కూడా అంటారు దాన్ని. అది నీకు ఇస్తాడు. ఇచ్చి నీ సమస్యకి వెళ్ళి, లేదా నువ్వు స్ట్రగుల్ చేస్తున్న ఈ విషయం ఏదైనా సరే దానికి వెళ్ళేమో భూతద్దం పెడతాడు. అప్పుడు నీకు అది ఎట్లా కనపడిద్ది? దూది పింజ కూడా ఎట్లా కనపడిద్ది? నేను చెప్పేది నిజం, ఇది సీరియస్గా తీసుకోండి, లేకపోతే తేడా పడతారు. ఇక నా సంబంధం లేదు, నేను చెబుతున్నా. దేవుడికి వెళ్ళేమో చిన్న అద్దం పెట్టి చూపిస్తాడు వాడు. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం అంటే ఇందాక నేను చూపించానే, వాడు అంత మనిషి, వాడు ఉన్న ఇల్లు కూడా చూడు ఎంత కనపడుతుందో, ఇంత కనపడుతుంది ఇంత అద్దంలో. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం చూపిస్తాడు, వాడు నీ సమస్యకి వెళ్ళి భూత అద్దం పెట్టి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తే ఎట్లుంటుంది? దేవుడేమో నీకు కొంచెం కనపడతాడు, సమస్య ఏమో దాన్ని బట్టి ఇక నువ్వు అనుకుంటుంటావు అనమాట. ఏమో అబ్బో మళ్ళీ ఒత్తిడి, అరే పాపే కొండలాంటి సమస్యలు. ఏం చేద్దాం, దేవుడేమో చిన్న బండలాంటాడు, చిన్న రాయలు అంటాడు. మరి నీవు నా వల్ల గాంధీ, నీ వల్ల చూస్తానే ఉన్నా, ఒడ్డుకు లాగుతానేమో అనేది మనకి అడ్డం తిరిగేటట్టుంది. నాకు అడ్డం తిరిగేది కానీ నువ్వెంత నాయనా, నీకెంత నాయనా, నువ్వెంత? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత. నీకు నా సమస్య ఎంత? అలా తీసేస్తాం. ఎన్ని తీసేలా, మాట మాత్రం సెలవియ్యా, అయిపోయింది. ఎవరికి వెళ్ళి చూస్తున్నారు? ఎసేకిల్ చూడండి. మీరు అనుకునే విషయాలు కొంచెం మార్చుకోండి. మీరు అనుకునే దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఏది అనుకున్నానో అదే నా మీదకి వచ్చిందన్నాడు ఏబు 3:25. ఏబు 3:20 పడి తినో